హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ సరిత కోన. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో భగవద్గీతకు సంబంధించినటువంటి సారాంశాన్ని తెలియజేసేటువంటి ఒక చిన్న కథను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒకానొక గ్రామంలో బడిపంతులు గారు తమ యొక్క విద్యార్థులకు భగవద్గీత యొక్క సారాంశాన్ని తెలియజేసే విధంగా ఒక కథను వివరిస్తున్నారు. ఎంతో శ్రద్ధతో విద్యార్థులు కూడా వినడం ప్రారంభించాడు. అప్పుడు పంతులు గారు ఈ విధంగా మొదలుపెట్టారు. భగవద్గీత గురించి క్లుప్తంగా చెబుతాను. మహాభారతంలోని భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుండి 42 వరకు గల 18 అధ్యయనాలను భగవద్గీత అంటారు. ఈ 18 అధ్యయనాలనే యోగాలు అని కూడా అంటారు. దీనిని వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి దేవుడు సంస్కృతంలో రచిస్తాడు. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఇలా 18 యోగాలు ఇందులో ఉన్నాయి. భగవద్గీతలో మొత్తము 700 శ్లోకాలు ఉన్నాయి. ఇక కథలోకి వెళితే, ధృతరాష్ట్రుడు గాంధారికి 100 మంది కుమారులు. వీరిని కౌరవులు అని అంటారు. ఒక కూతురు. పాండురాజు కుంతిమాతకు 5 కుమారులు. వీరికి పాండవులు అని పేరు. కౌరవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలు అన్నట్లుగా. ఒకసారి మాయాసభలో దుర్యోధనుడు నీటిలో జారిపడగా ద్రౌపది నవ్వుతుంది. దీనిని అవమానంగా భావిస్తాడు దుర్యోధనుడు. దానికి ప్రతీకారంగా తన మేనమామ శకుని మాయాపాచికలతో జూదంలో ధర్మరాజుతో సహా సర్వస్వాన్ని కొల్లగొట్టి మాయసభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు చూస్తుండగానే ద్రౌపది వస్త్రాభరణం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చీరనందిస్తాడు, ద్రౌపదిని రక్షిస్తాడు. జూద నియమాలనుసారంగా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడుపుతారు పాండవులు. అజ్ఞాతవాసం పూర్తి అయ్యాక పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వాలని కృష్ణుడు ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, దుర్యోధనాదులకు గుర్తు చేస్తాడు. అలాగే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు కూడా తమ యొక్క రాజ్యాన్ని తిరిగి ఇవ్వవలసిందిగా అడుగుతారు. అయితే కౌరవ శ్రేణులు అరణ్యవాస, అజ్ఞాతవాస సమయంలో పాండవులను ఎన్నో ఇక్కట్లకు గురి చేయడమే కాకుండా జూదంలో తమ రాజ్యాన్ని కోల్పోయారని మొండి వైఖరితో పాండవుల యొక్క రాజ్య భాగాన్ని ససేమిరా ఇవ్వనంటారు. చివరికి ఆ పోరు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. కౌరవుల వైపు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, శకుని, దుర్యోధనుడు లాంటి అతిరథ మహారథులు ఉన్నారు. అస్త్రశాస్త్రాలు, లక్షలాది సైన్యం ఉన్నారు. పాండవుల వైపు కేవలము ధర్మరాజుతో సహా పాండవులు, ఉప పాండవులు, కృష్ణుడు, అస్త్రశాస్త్రాలు, సైన్యం ఉన్నాయి. యుద్ధ భూమిలోకి ధర్మరాజు, అర్జున, పాండవాదులు వస్తారు. రథసారథిగా కృష్ణుడు వస్తాడు. అర్జునుడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని తీక్షణంగా చూస్తాడు. భీష్మ పితామహుడు, కర్ణుడు, ద్రోణుడు మొదలగు అతిరథ పరాక్రమవంతులున్నారు. భయం, వాత్సల్యంతో యుద్ధం చేయనని రథం దిగిపోతాడు అర్జునుడు. అలాగే వాసుదేవ, నాకు యుద్ధం చేయాలని లేదు, నేను యుద్ధం చేయను, ఆందోళనగా ఉంది. అటువైపు ఉన్న వారంతా పితామహులు, సోదరులు, గురువులు, బంధువులు. వారిని హతమార్చిన తర్వాత నాకేమైనా మనశ్శాంతి ఉంటుందా? ఇలా సాధించిన రాజ్యం నాకు వద్దు అని విలపిస్తాడు. అధైర్యపడిపోతాడు కూడా. ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? నాకు ఏమి తోచడం లేదు పరంధామా అని దీనంగా అడుగుతాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, పార్థ, భయం అనేది పిరికివాని లక్షణం. క్షత్రియులకు భయం తగదు. భయం వలన పిరికితనము, కోపము, అవివేకము, మతిమరుపు, మానసిక దౌర్భాగ్యము కలుగుతుంది. అలాగే భయం వలన శక్తి నశిస్తుంది, అధైర్యం ఆవహిస్తుంది, ఎలాంటి కార్యాన్ని సాధించలేరు. భయానికి బదులు మీ మనసులో ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపు. అప్పుడు నీకు శక్తి వస్తుంది, వివేకం పెరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి వ్యూహాలు రచిస్తావు, నీకు విజయం ప్రాప్తిస్తుంది, గొప్పవాడిగా కీర్తించబడతావు అంటూ కృష్ణుడు హితబోధం చేస్తాడు. అలాగే ఇంకా వారు నీ సోదర సమానులు కారు. కీర్తింపబడేటువంటి లక్షణాలు వారిలో ఏ ఒక్కరిలో కూడా లేవు. శకుని మాయ పాచికలతో ధర్మరాజును ఓడించింది మర్చిపోయావా? దుశ్శాసనుడు ద్రౌపది వెంట్రుకలు పట్టుకొని లాక్కొస్తుంటే ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా? నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తుంటే చూస్తూ కూర్చున్నారే కానీ ఏ ఒక్కరైనా అడ్డుపడ్డారా? అలాగే నీ సంపదలను, మిమ్మల్ని జూదంలో గెలుచుకున్నప్పుడు ఎవరైనా మాట మాట్లాడారా? మిమ్మల్ని అరణ్యవాసంకి పంపించినప్పుడు ఎవరైనా నిలువరించారా? చెప్పు అర్జున.
మీతో యుద్ధకాంక్షతో ఉన్నవారు యుద్ధభూమిలో వారెలా మీకు మీ ఆత్మీయులవుతారు. పార్త యుద్ధభూమిలో ఉన్నప్పుడు అవతలి వైపు వారిని శత్రువులుగానే భావించాలి గాని మిత్రులుగానో, సోదరులుగానో, బంధువులుగానో ఊహించుకోరాదు. నీ మనసంతా గెలుపుపైనే లగ్నం చెయ్యి. నీ శక్తియుక్తులను శత్రువుల ఓటమిపై దృష్టి నిలుపు. నీ వ్యూహాలను విజయం దిశగా రచించు. మిమ్ములను ఇక్కట్ల పాలు చేసిన వారికి యుద్ధభూమిలో ఓడించు. యుద్ధభూమిలో రాగం, ఆప్యాయతలు మనిషిలోని శక్తిని, ఆలోచనలను, వివేకాన్ని నశింపజేస్తాయి. అధైర్యాన్ని కలిగిస్తాయి. ఓటమి పాలు చేస్తాయి. కాబట్టి అపజయాన్ని కలిగిస్తాయి. అంతేకాదు యుద్ధభూమిలో గెలిస్తే నీకు విజయం ప్రాప్తిస్తుంది. గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతావు. యుద్ధభూమిలో మరణిస్తే వీరమరణం పొందుతావు. అర్జున, అజ్ఞానం, అశ్రద్ధ, అపనమ్మకం అనే 3 అవలక్షణాలు మనిషి పతనానికి దారితీస్తాయి. అదే జ్ఞానం, శ్రద్ధ, నమ్మకం అనే 3 మంచి లక్షణాలు మనిషిని విజయుడిని చేస్తాయి. కౌంతేయ, ఎప్పుడైతే అధర్మం, అసత్యం రాజ్యమేలుతుందో, ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో, ఎప్పుడైతే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందో అప్పుడు దుష్ట శిక్ష రక్షణ కొరకు, ధర్మాన్ని సత్యాన్ని నిలుపడం కొరకు, స్వార్థపరుల యొక్క అణిచివేత చేయడం కొరకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. నేనే ఆత్మను, నేనే పరమాత్మను, నేనే శివుడిని, బ్రహ్మను, విష్ణువును, నేనే సరస్వతిని, నేనే పార్వతిని, లక్ష్మిని, సర్వాంతర్యామిని నేను. ఇప్పుడు అధర్మాన్ని అంతమొందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నీకు నేను అండగా ఉన్నాను. నీలో ఎంతో గొప్ప శక్తి ఉంది. నీలోని శక్తిని, ముక్తిని ఉధృతం చెయ్యి. శౌర్యాన్ని ప్రదర్శించు. యుద్ధం ఆరంభించు. నీ శత్రువులపై అస్త్రశస్త్రాలు సంధించు. విజయం తథ్యం. పార్థ, ధర్మ సంస్థాపనార్థమై నేను అవతరించాను. నేను నీ వెంటే ఉన్నాను. ధైర్యంగా పోరాడు. విజయం నీదే అంటూ అర్జునులో ధైర్యాన్ని, నమ్మకాన్ని, ప్రేమానురాగాలపై ద్వేషాన్ని రగిలిస్తాడు. అలాగే శౌర్యాన్ని పెంపొందిస్తాడు. చివరిగా అర్జునుడు తమ విశ్వరూపాన్ని ప్రదర్శింప చేయమని కోరగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు మధుసూదనుడు. అర్జున, ఈ విశ్వమంతా నేనే ఆవరించి ఉన్నాను. ఆకాశం, భూమి, వాయువు, అగ్ని, జలం నేనే. ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు నేనే. విశ్వంలోని అణువణువు నేనే అంటూ తన విశ్వరూపాన్ని చూపి, పార్థ, నీలోని వాత్సల్యాన్ని, ప్రేమానురాగాలను, అజ్ఞాన అంధకారాన్ని, అధైర్యాన్ని, అలసత్వాన్ని, అవివేకాన్ని వీడనాడు. గాండివాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయి. ధైర్యంగా యుద్ధమారంభించు అని అంటాడు. కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి పార్థుడు విస్తుపోతాడు. నరనరాల్లో రుధిరం పరవళ్లు తొక్కుతుంది. రోమాలు నిక్కబొడుస్తాయి. ముఖం ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తుంది. వాసుదేవునిపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. వాసుదేవుని హితబోధనలను అవగతం చేసుకున్న అర్జునుడు తనలో ఉన్నటువంటి శక్తిని కూడగట్టుకొని విజయంపై నమ్మకంతో, ధైర్యంగా, చక్కని వ్యూహ రచనలతో కృష్ణుడు రథసారథిగా రాగా కౌరవులతో, కౌరవ సైన్యంతో అలుపెరుగక భీకర యుద్ధం చేసి వీరాది వీరులందరినీ హతమార్చి హస్తినాపురం చేరి ప్రజలకు ధర్మపాలన అందిస్తారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేటట్లుగా సత్యపాలన సాగించారు. ఇది భగవద్గీత క్లుప్త సారాంశం. పిల్లలకు వివరించారు పంతులు గారు. ఈ విధంగా పిల్లలు చాలా బాగుంది అంటూ ప్రశంసిస్తారు. ఈ కథ వలన మాకు ఎన్నో మంచి విషయాలు తెలిసాయని, అలాగే పంతులు గారు వివరించినటువంటి ఈ భగవద్గీత సారాంశము ధర్మం, సత్యం నెలకొల్పాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు భగవంతుడి రూపంలో అండగా నిలుస్తారని, భయం వీడి ధైర్యంగా మంచి వ్యూహాలతో పోరాడితే దేనినైనా సులభంగా గెలుచవచ్చునని, యుద్ధభూమిలో భవబంధాలను వీడనాడి పోరాటానికి దిగిన వారిని శత్రువులుగానే భావించి నమ్మకంతో ధైర్యంగా పోరాడితే విజయం తథ్యమని చాలా బాగా వివరించారు పంతులు గారు అంటూ విద్యార్థులు పంతులు గారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ విధంగా భగవద్గీతలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను పారాయణం చేయడం ద్వారా అనేకమైనటువంటి విషయాలను తెలుసుకొనవచ్చు. ఈ విధంగా భగవద్గీతలోని సారాంశాన్ని క్లుప్తంగా వివరించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చక్కని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.